హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. కాకరకాయ అంటే చాలా వరకు అందరూ ఇష్టంగా తినరు, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలంటే నేను చెప్పిన విధంగా కాకరకాయ తినని ఇష్టపడని వాళ్ళకు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అదేవిధంగా ఈ కాకరకాయలో ఫోలిక్ యాసిడ్, ఫైబర్, అదేవిధంగా విటమిన్ ఏ, సీలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది. మరి ఈ కాకరకాయ అనేది పిల్లలకి తప్పకుండా అలవాటు చేయాలి, చేదు అనేది. మరి ఇప్పుడు కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక 1/2 కిలో వరకు ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని పైన చిక్కు మొత్తం తీసేయాలండి. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. ఇలాగైనా మనం కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేను అయితే ఎక్కువ చేదు అనేది లేకుండా ఇక్కడ పైన చెక్కు మొత్తం తీసేసానండి. ఈ విధంగా మనం చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. రెండు వైపులా కొసలు అనేవి కట్ చేసి పక్కకు తీసి పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కడితే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడు ఇవి రెండు వేయడం వల్ల మనకు కాకరకాయలో ఉండే చేదు మొత్తం వాటర్ ద్వారా బయటికి పోతుందండి. కాబట్టి ఈ విధంగా ఉప్పు, అదేవిధంగా పసుపు బాగా పట్టేలాగా ముక్కలకి కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా 15 మినిట్స్ తర్వాత మనం కాకరకాయ అనేది మనకు వాటర్ అనేది వస్తుందండి. ఇలా వాటర్ అనేది మనం గట్టిగా పిండేసుకోవాలండి. కొంచెం బలం అనేది ఇక్కడ ఉపయోగించాలి. ఇలా గట్టిగా పిండేస్తే కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం చేదు కూడా పోతుందండి. ఈ విధంగా పిండేసుకొని మరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇక్కడ మొత్తం ముక్కలన్నీ వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని మొత్తం ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండేసిన తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో కాకరకాయలో నుంచి. ఇలా వాటర్ అనేది ఏం లేకుండా మనం గట్టిగా పిండేసుకోవాలి ముక్కలన్నిటిని. ఇప్పుడు ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఇక్కడ ఎక్కువ వాడద్దండి, ఎందుకంటే మనము అన్నిటి కూరలలోకి ఇది వాడుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఇక్కడ డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ కొంచెం వేసుకుంటూ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కాకరకాయ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు వేరుశనగకాయ పప్పులు వేసుకుందాము. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా దోరగా వేపుకోవాలి. అదేవిధంగా ఒక 10-15 వరకు ఎండుమిర్చి వేసుకోండి. మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను. ఇలా ఎండుమిర్చిని కూడా వేపుకొని దోరగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి రెండింటిని కూడా మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ పడదండి, ఎందుకంటే ముక్కలలో మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి. అదేవిధంగా ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం వేరుశనగకాయ పప్పులు అనేది వేయించుకోవాలండి. వీటిలోకి ఆయిల్లో వేయించుకోండి.
లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అనేది నిదానంగా వేపుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు మనం పోపు దినుసులు వేసుకోవాలి. అదే జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అదేవిధంగా వేరుశనగకాయ పప్పులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకున్న మనం దీంట్లోకి పొడి వేసుకోవాలండి. ఈ పొడి వేసుకొని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వేడి మీదనే. ఇక్కడ మీకు సాల్ట్ అదేవిధంగా కారం సరిపోకపోతే ఈ వేడి మీద కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ముక్కలకి అనేది బాగా పడుతుందండి. అంతేనండి, మనకు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేదు అనేది లేకుండా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. రసం లేకైనా, పప్పుచారు లేకైనా, పప్పు లేకైనా, సాంబార్ లేకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.